వచ్చాడు హీరో. ఈ టైంలో జోకులు వద్దు. రా కార్తీక్. జోక్ కాదు సార్, నిజంగానే అన్నాను. అయినా కార్తీక్ గారే కదా లవ్లీ రియల్ లైఫ్ హీరో. లవ్లీకి రియల్ లైఫ్ లో హీరోనే కానీ ఇక్కడ నాటకంలో డైలాగులు ఎవరు చెప్తారు? అది కాదు సార్, ఇప్పుడు లవ్లీ సీన్లే కదా హీరో చూస్తూ నిలబడాలంతే. అంతవరకు ఆ ప్లేస్ లో కార్తీక్ ని నిలబెట్టేద్దాం. దానివల్ల లవ్లీ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయే ఛాన్స్ ఉంది కదా. అలా జరిగే ఛాన్సే లేదు. అది సార్ ట్రై చేద్దాం. వద్దు. అయ్యో వద్దు శుక్లా గారు, నాకు అసలు యాక్టింగ్ తెలియదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. లేదు సార్, నేను ఇతనితో కలిసి రిహార్సల్ చేయలేను. ఐ మీన్ ఇదేం రిహార్సల్? అతనికి ఇష్టం లేనప్పుడు. పర్వాలేదు, అందరూ కోరుకుంటున్నారంటే నిలబడి చూడు. శుక్లా గారు అందరూ ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను కూడా ట్రై చేస్తాను. వెరీ గుడ్. ఇలా ఇవ్వు, ఆ ఫైల్ ఎట్ ఇవ్వు. బెస్ట్ ఆఫ్ లక్ లవ్లీ. యువరాజా, మీరు నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, మీ మనసు బాధ పెట్టాను, మీ కళ్ళల్లో కన్నీరు తెప్పించాను. మేం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం, మేము మీ పట్ల తప్పు చేశామని. మాది ఒక విన్నపం. మేం చేసిన తప్పుని పెద్ద మనసుతో క్షమించండి. ఎందుకంటే మేం చేసిన తప్పు వల్ల మీరు దూరం అయితే మేం ప్రాణాలతో బతకలేం. మమ్మల్ని క్షమించండి. మీరు క్షమించానని చెప్పకపోతే ఈ దాసు మీ పాదాల చెంత తల బాదుకొని ప్రాణాలను వదిలేస్తుంది. మమ్మల్ని క్షమించండి. వావ్, మీ ఇద్దరి మధ్య ఎంత కెమిస్ట్రీ ఉంది. వారేవా. హలో. లవ్లీ, ఎక్కడున్నావు నువ్వు? మేమంతా ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం, మర్చిపోయావా? నేను మర్చిపోయాను.
ఇవాళ త్వరగా వెళ్ళాలని. నువ్వెప్పుడు ఇలాగే చేస్తావు లవ్లీ. తారా, అదేంటంటే నా హీరో ఉన్నాడు కదా, అదే నాటకంలో హీరో. అతని కాలుకి ఫ్రాక్చర్ అయింది. తను చూడు, క్లోజ్ ఫ్రెండ్ కూడా అబద్ధం చెప్తుంది. ఇప్పుడేగా మొదలైంది, ఇంకా చూస్తూ ఉండండి ముందు ముందు ఎన్ని అబద్ధాలు చెప్తుందో. తారా, నువ్వు కోప్పడుకు. నేను నీ దగ్గరికి వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే, బాయ్. సార్, నాకు ఒక అర్జెంట్ పనుంది, వెళ్ళక తప్పదు. బాయ్ ఎవరిబడి. లవ్లీ, బాయ్. అరే ఏంటిది, మీరు తనతో వెళ్ళరా? లేదు, యాక్చువల్గా ఏంటంటే నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, అందుగురించి తనతో వెళ్ళట్లేదు. బాయ్. కానీ నేను తనని బయట వరకు పంపించి వెళ్ళొచ్చు కదా. రైట్, బాయ్ ఎవ్రీవన్. బాయ్. ఈ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడు? హలో, ఎక్కడున్నావు? కార్ తీసుకురా. నువ్వు నన్ను ఎందుకులా చూస్తున్నావు? నిన్ను మళ్ళీ మళ్ళీ ఇలా అబద్ధాలు చెప్పేందుకు ఎంకరేజ్ చేసేదెవరు? నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ కూడా అబద్ధం చెప్పావు. అదంతా నీకెందుకు? అయినా అది నా బెస్ట్ ఫ్రెండ్. నాకు నచ్చినట్టు తనతో ఉంటాను. నీకవన్నీ అర్థం కావు. హలో, ముందలా చూడడం మానే. ఓకే, నిన్నంతగా లోపల బాధ పెడుతున్న విషయం ఏంటి లవ్లీ? అది దాచేందుకే నువ్విలా మాటి మాటికి అబద్ధాలు చెప్తున్నావు. మాలతీదేవి, అలాంటప్పుడు నువ్వే సూటిగా చెప్పొచ్చుగా నా పనులని నన్నే చేసుకోమని. మీరు ఎలా అర్థం చేసుకున్నా నాకు అనవసరం. నీతో కలిసి 2-3 నిమిషాలు భోంచేయడం కూడా తప్పు. అలాంటిదేం లేదు. నువ్వు అనుకుంటున్నావే అవన్నీ నీ బుర్రలో అనవసరంగా పుట్టిన కల్పనలు. ఇంకో విషయం, నన్ను బాధ పెట్టేంత విషయాలు ఏమీ లేవు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. కార్తిక్, కార్తిక్, కార్తిక్. నిన్నంతగా లోపల బాధ పెడుతున్న విషయం ఏంటి లవ్లీ? అది దాచేందుకే నువ్విలా మాటి మాటికి అబద్ధాలు చెప్తున్నావు. అవన్నీ నీ బుర్రలో అనవసరంగా పుట్టిన కల్పనలు. నన్ను బాధ పెట్టేంత విషయాలు ఏమీ లేవు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఏదో ఒక రహస్యం ఉంది, ఏదో ఒక బాధ ఉంది. దాన్ని గుండెల్లో దాచుకునే లావణ్య ఇలా నవ్వుతూ నటిస్తూ తిరుగుతూ ఉంది. గౌరీ అక్క, మిన్నీ అక్క, కార్తిక్ నార్మల్ గానే ఉన్నాడా? ఏమైంది? హీ సో లాస్ట్. నేను 2 సార్లు తనని పిలిచాను, ఏమాత్రం ఉలకడు పలకడు. ఏదో ప్రాబ్లం ఉంది. తను డిప్రెషన్ లో లేడు కదా? నువ్వేం టెన్షన్ పడకు, అలాంటిదేం ఉండదు. ఆయన సంగతి ఏంటో నేను చిటికలో తెలుసుకొని వస్తాను కదా.
అరే మీనాక్షి వదిన మీరెప్పుడొచ్చారు? నేను గమనించనే లేదు. అది అంటే మీరు పైలోకాల్లో విహరిస్తున్నారు కదా, అందుకే. అసలున్నదున్నట్టు చెప్పు, ఏం జరిగింది? నిన్నింతగా ఆలోచనలో పడేసినా ఆ సంగతేంటో చెప్పు. అబ్బే అలాంటిదేం లేదు వదినా, నేను బానే ఉన్నాను. ఏ ఒక్క నిమిషం. కొంపదీసి నీ మనసు లవ్లీ మీదకి మళ్ళలేదు కదా? అలా ఎప్పటికి జరిగే ఛాన్సే లేదు వదినా, ఎప్పటికీ జరగదు. సరే చూద్దాం. నువ్వు చెప్పే మాటలకి నీ కంటి చూపులకి అస్సలు లింక్ కుదరడం లేదు. మీనాక్షి అక్క, వస్తున్నా. ఏది ఏమైనప్పటికీ మీనాక్షి వదిన చెప్పింది నిజం కాకూడదు. నేను అసలు లావణ్యని ఎలా ప్రేమిస్తాను? తను నా ప్రేమకు తగింది కాదు, నా కుటుంబానికి తగింది కాదు. ఇంకా వీటన్నిటికంటే అమ్మకి అబద్ధాల కూరంటే చాలా ద్వేషం. ఆ పిల్ల చేసిన పనిని తేలిగ్గా మర్చిపోను. అది కోడలిగా వెళ్ళిన ఇంటిని నిప్పుతో తగలబెట్టేస్తుంది. అమ్మ తననెప్పటికీ ఈ ఇంటి ఐదవ కోడలిగా రావడానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. నేను తన గురించి ఆలోచించడం మానేయాలి. గుడ్ మార్నింగ్ సార్. ఎందుకంటే మేం చేసిన తప్పు వల్ల మీరు దూరం అయితే మేం ప్రాణాలతో బతకలేం. గౌరీ అక్క, పిల్లల క్యారియర్స్ కూడా తొందరగా పెట్టిస్తారా? వెంటనే పెట్టిస్తాను. హలో హలో మరిది గారు, ఏమైంది మీకు? టిఫిన్ మీకు తినాలనిపించడం లేదా? ఎందుకలా అంటున్నారు? ఎందుకంటే ఈ రోజు ఉదయాన్నే ప్రియ ఇంటర్వ్యూకి వెళ్ళింది కదా, అందుకని. వదినా మీరు మరీ. కిట్టు త్వరగా తిను, ఇద్దరు డీలర్స్ వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడాలి. అలాగే అన్నయ్య, అయిపోయింది. నా టిఫిన్ అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. ఆది ఉంటాను, బాయ్. వెళ్ళొస్తాను సిమ్రన్, బాయ్ బాయ్ బాయ్. ఉమేష్, కిట్టు, శివ. ఏంటమ్మా? ఆది, మాకు తెలుసు మీ అందరికీ కూడా మీ పనులను చూసుకోవడానికి టైం అవుతుందని. కానీ ఇంటినిలా అడ్డదిడ్డంగా చేశా. నేను మీకు చిన్నప్పటి నుంచి ఒకటే నేర్పించాను, మీ పనులు మీరే ఎప్పుడూ స్వయంగా చేసుకునేలా. ఇప్పుడు మీ పనులన్నీ చెయ్యడానికి మీ భార్యలున్నారని వదిలేసి బద్దకించడానికి ప్రయత్నించకండి.
మీ పనులు మీరే చేసుకోండి. కిట్టు, నువ్వు టిఫిన్ ఎందుకు సగాలో వదిలేసొచ్చావు? అమ్మా అది షాప్కి నేను చిన్నప్పుడే నేర్పించాను నీకు, ఇలా కంచంలో భోజనం వదిలేయడం పాపంతో కూడుకున్న పని అని. వెళ్ళు. శివాజీ, చెప్పండమ్మా. నువ్వు ఈ పాలిష్ బ్రష్ ఎక్కడి నుండి తీసావు? అమ్మా అది వెళ్ళు, వెళ్ళు, అక్కడే పెట్టిరా. అలాగే. అమ్మా నేను నా టిఫిన్ అంతా తినేశాను. నేను చూశాను. మీరు అనుకుంటున్నారు కదా నేను ఎప్పుడూ మిమ్మల్ని కోపడుతూ ఉంటానని, తప్పు పడుతూ ఉంటానని. కానీ నాకు తెలుసు, ఏదో ఒకరోజు మీరు అర్థం చేసుకుంటారని, జీవితంలో క్రమశిక్షణ ఎంత ముఖ్యమో అని. అర్థమైందమ్మా. వెళ్ళండి. ఇక మీరు మీ పనులను చూసుకోండి. అలాగే అమ్మా. అలాగే అమ్మా. సరే అమ్మా. నమస్తే చెల్లెమ్మా. నమస్తే అన్నయ్య. మీరే చూశారుగా నారాయణ, మీ ఈ హిట్లర్ చెల్లెల గురించి మీ అభిప్రాయం? చూడు కౌశిక్, నువ్వు పదే పదే హిట్లర్ అని మా చెల్లెల్ని అవమానించకు. ఆ హిట్లర్ హాయిగా ఉన్న దేశాలను నాశనం చేశాడు. కానీ మా చెల్లెలు ఇంటిని బాగు చేస్తోంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి మిత్రమా. ఎందుకంటే నీకు ఇంత మంచి మనిషి భార్యగా దొరికింది. లేదంటే నువ్వు, తను ఈ ఇంట్లో నీ 5 కొడుకులు కూడా 5 దేశాలు తిరుగుతూ ఉండాల్సొచ్చేది. నువ్వు చెప్పింది అక్షర సత్యం నారాయణ. నా కుటుంబం ఇంత బాగా కలివిడిగా ఒకే ఇంట్లో ఉన్నారంటే ఆ గొప్పతనం అంతా నా భార్య కౌసల్యాదేవిదే. చివరికి నేను చిన్న పొరపాటు చేసినా నన్ను కూడా వదిలిపెట్టదు. చూడు మిత్రమా, డాక్టర్ అయినా తనింట్లో వాళ్ళకి జబ్బు చేస్తే ఇంట్లో వాళ్ళకు కూడా చేదు మందులే ఇస్తాడు. బయట వాళ్ళకి ఎలా ఇస్తాడో అలాగే.